విశాఖలో రేపు జరిగే బీజేపీ సారథ్యం మహాసభకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నట్టుగా తెలుస్తోంది. 3.0 ప్రభుత్వంలో బీజేపీ నిర్వహిస్తున్న అతిపెద్ద సభగా విశాఖలో దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో జాతీయ భద్రతకు సంబంధించి కేంద్రం తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాలు, మరోవైపు ప్రపంచ దేశాల నుంచి భారత్కు లభిస్తున్న మద్దతు, అలాగే జీఎస్టీలో కొన్ని జరిగిన సవరణలు, ప్రజలకు కలిగిన బెనిఫిట్స్కు మరికొద్ది రోజుల్లో ఆ ఫలాలు అనుభవిస్తున్న తరుణంలో విశాఖలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ అతిపెద్ద సమావేశం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్న భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో ఒక కీలక శక్తిగా ఎదిగేందుకు కావాల్సిన అవకాశాలను, అలాగే పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన నిర్ణయాల పట్ల ఈ సభ ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందనే అంశాలు చాలా వరకు మనకు తెలుస్తోంది. ముఖ్యంగా జేపీ నడ్డా గారు రేపు విశాఖలో జరగబోయే సభలో ఏ అంశాలు ప్రస్తావిస్తారనే దాని మీద పూర్తిగా ఒక దృష్టి అయితే అందరిలోనూ నెలకొన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో బీజేపీ భవిష్యత్తుకు సంబంధించి చేపట్టబోయే ఒక అతి ముఖ్యమైన సభగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే బీజేపీ ఓట్ షేరింగ్ అనేది చాలా మైన్యూట్గా ఉంది. అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఇది కొంచెం మెరుగుదలైతే ఉంది. అయితే జాతీయ పరిణామాలు, అలాగే దేశ భద్రత, ఇతర అంశాల మీద జాతీయ స్థాయిలో చూసినట్లయితే బీజేపీ ఒక మంచి ఫాలోయింగ్ ఉన్న పార్టీగా కూటమి పార్టీల్లో మనకు తెలుస్తుంది. ముఖ్యంగా కేంద్ర పథకాలు ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్ర స్థాయిలో, అట్టడుగు స్థాయిలో అమలు పరిచేందుకు కావాల్సిన అనుకూలమైన వ్యవస్థలు, ఒకవైపు టీడీపీ అలాగే జనసేన పార్టీల సపోర్ట్ అయితే పూర్తిగా అన్ని స్థాయిల్లో ఉన్న నేపథ్యంలో ఈ పార్టీ బలోపేతానికి ఏ రకమైన నిర్ణయాలు భవిష్యత్తులో తీసుకోబోతోంది అనే దాని మీద పూర్తిగా దృష్టి సారించాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా రేపు ఇక్కడ జరగబోయే సారథ్యం సభ అనంతరం బీజేపీ పార్టీ ఆఫీస్ బేరర్స్తో ఒక కీలకమైన సమావేశం విశాఖలోని ఒక హోటల్లో జరగబోతున్న నేపథ్యంలో బీజేపీ ఎదుగుదలకు కావాల్సిన అన్ని శక్తులను కూడగట్టుకునేందుకు ఈ సభ దోహదపడుతుందనే ఒక వాదన అయితే గట్టిగా వినిపిస్తోంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే మిగిలిన రెండు పార్టీల్లో అంటే టీడీపీ జనసేనతో పోలిస్తే బీజేపీ రాష్ట్రంలో కొంత వీక్గా ఉందనేది సర్వత్రా తెలిసిన అంశమే. అయితే ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి ఎలాంటి అవకాశాలు ముందు ముందు ఉన్నాయనే దాని మీద ముఖ్యంగా పార్టీలో అంతర్గతంగా ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ముఖ్యంగా జాతీయ స్థాయిలో మోడీకి అంత పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ రాష్ట్ర స్థాయిలో అదే రీతిలో పుంజుకోకపోవడానికి గల కారణాలు ఏంటో కూడా పార్టీ నేతల్లో అంతర్గతంగా కొనసాగుతున్న ఒక చర్చ అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ బీజేపీలో గత కాలంలో ఉండే నాయకత్వం అలాగే క్యాడర్తో పోలిస్తే వాళ్ళందరినీ కొంతమందిని పక్కన పెట్టి ఎవరైతే పార్టీకి స్పాన్సర్షిప్ చేస్తారో వాళ్ళకి ప్రధాన పీట వేస్తున్నారనే ఒక వాదన అయితే గట్టిగా వినిపిస్తున్న నేపథ్యంలో పార్టీ భవిష్యత్తుకు ఏ రకమైన కాంక్రీట్ నిర్ణయాలు తీసుకుంటారనే దాని మీద కూడా ప్రత్యేకించి చర్చిస్తారనే ఒక వాదన అయితే గట్టిగా వినిపిస్తున్న తరుణంలో విశాఖలో జరుగుతున్న ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు టీడీపీ జనసేన పార్టీలు ఏవైతే కూటమి పార్టీల్లో ప్రధాన భాగస్వామిగా ఉన్నాయో అవి కూడా ఈ మీటింగ్లో ఏం జరుగుతుందా అనేది కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సూర్యతో మూర్తి, వీబీసీ ఆన్ టీవీ, విశాఖపట్నం.